హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా ఎప్పటిలాగానే నేను ప్రతిరోజు పనులే కదండీ! ఇక జీవితం అంటే పనులు, పనులంటే జీవితం అన్నట్టు ఒక ఇల్లాలి జీవితం ఈ పనుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక హౌస్ వైఫ్‌గా నా పనులతోటి నేను వీడియోస్ అయితే చేస్తూ, ఇంకా నా జీవితంలో జరిగే ప్రతి సిట్యుయేషన్‌ని నేను వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా పిల్లల్ని పెంచుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ నేను సంతోషంగా ఉంచగలగడం, ఇంకా రోజులో నేను ఏ విధంగా ఉంటాననేదే వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. కానీ ప్రతిరోజు వీడియో అయితే నేను పెట్టలేకపోతున్నాను. కనీసం డే బై డే అనే పెట్టాలని ఆశ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే చాలా చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. అంటే నీ వీడియో పెట్టకపోతే మాకేంటి నష్టం అని అనుకోవచ్చు. నా వీడియోస్ కోసం ఎదురు చూసే నా వాళ్ళు కూడా ఉన్నారనేసి నేను ఏదో విధంగా వీడియో అయితే పెట్టాలని అనుకుంటాను. ఏదో విధంగా చేస్తే అయిపోదు కదండీ! నా డే మొత్తం నేను ఏ విధంగా ఉంటున్నానో అదే కదండీ వీడియో తీసుకొని నేను పెడుతున్నాను. ఇంకా ఇది శనివారం తీసుకున్నానండి వీడియో. నాకు ఆదివారం అవ్వలేదు, సోమవారం అవ్వలేదు. ఈరోజు పెడుతున్నాననమాట. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఎప్పటినుంచో అంటే 10th పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఒక విషయం అయితే అందరికీ చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. కానీ మర్చిపోతున్నాను వాయిస్ ఇచ్చేటప్పుడు. 10th వాళ్ళకి అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. మేబీ ఒకటో రెండో కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళకి విషెస్ అయితే నేను చెప్పాలని ఎంతో ఆశ అండి. కానీ మర్చిపోతున్నాను. తర్వాత బాధొస్తుంది. మనసులో అయితే నేను వాళ్ళకి ఎప్పుడో చెప్పేసుకున్నాను. విషెస్ చెప్పాను. అలాగే వాళ్ళు మంచిగా రాయాలని నేను ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉంటాను. మన పిల్లలైనా ఒకటే 10th రాసి, ఇంటర్ రాసి, ఇంకా డిగ్రీ, ఇంకా చాలా పై చదువులకి వెళ్ళే పిల్లలు ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఎలా రాస్తున్నారని ఒకటే ఆత్రంగా ఉంటుందండి నాకు. నా పిల్లలు రాస్తే నేను ఎంత ఎమోషనల్ అవుతానో నాకు తెలియదు కానండి. పక్క వాళ్ళు రాస్తున్నా కానీ నేను అంతే ఎమోషనల్ అవుతాననమాట. చెప్తే నమ్మరు కానండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి అనగా ప్రతి సంవత్సరము కూడా నాకైతే ఒక కల వస్తుంది. అందులో నేను ఎంతో ఆత్రంగా రాసేస్తూ ఉంటాను ఎగ్జామ్స్. కానీ దేనికి అటెంప్ట్ చేయలేకపోతానండి. ఎంతో బాధొస్తుంది. తెల్లారి లేచి చూసేసరికి ఏమీ ఉండదు నా కళ్ళ ముందు. ఎగ్జామ్ హాలు ఉండదు, పరీక్ష పేపర్లు ఉండవు. కానీ పిల్లలు రాస్తారు కదండీ! ఇక వాళ్ళ గురించి నాకు అలా బాధగా అలాగ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పిపోకుండా అందరూ మంచిగా రాయాలని కోరుకుంటాను. కల అయితే అలా వస్తుంది కానండి, నిజ జీవితంలో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏది వదలకుండానే రాసేదాన్ని. మ్యాక్సిమం అన్నీ కూడా మంచిగానే మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాను. మరీ పెద్ద చదువులకు వెళ్ళకపోయినా కానండి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అయితే రాసిన అనుభవం అయితే ఉంటుంది. కానీ ఈ కలలో ఏంటో తెలియదు కానండి, ఒక్కటే టెన్షన్ పడిపోతూ ఉంటానన్నమాట. పిల్లలు ఎంతలా ఆత్రంగా రాస్తారో అంతకన్నా ఇదిగా నాకు కలలో అలా కనపడుతూ ఉంటుంది. అది రియల్గా అనిపిస్తుందండి ఆ టైంలోను. నాకేమర్థమవుతుందంటే ఎగ్జామ్స్ రాసే పిల్లల గురించి నేను మంచిని కోరుకోవాలన్న ఇదితోటైతే నాకు అలా కల వస్తుందేమో అని నాకు అనిపించి నేను వాళ్ళని ప్రతిసారి గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నా చేతిలో ఏముంటుందండి, అంతా దేవుడి నిర్ణయం కదా. దేవుడినే అడుగుతానన్నమాట పిల్లలకి మంచి జ్ఞానం ఇమ్మని. ఇంకా 10th వాళ్ళకి అందరికీ బిలేటెడ్గా ఆల్ ది బెస్ట్. పిల్లలు మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ తిప్పలు ఏంటంటే పొలాలు సర్దుకుంటున్నారండి. పిల్లలు అలా వెళ్ళారో లేదో వర్షం స్టార్ట్ అయిందనమాట. అంటే ఫుల్గానేమీ రాలేదు కానండి, చినుకులు పడుతూ ఉన్నాయి. మబ్బు పెట్టేసింది, చీకట పడిపోయినట్టు అయిపోయింది. వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇంకేం చేస్తామండి, కాలం కానీ కాలంలో వర్షం వచ్చినా కానీ అన్నీ సర్దుకోవాలి, అన్నీ దాచుకోవాలి కదా. ముఖ్యంగా నేను దాచుకోవాల్సింది ఏంటంటే పుల్లలండి. పుల్లలు నేను ఇప్పుడే కదండి, ఇప్పుడంటే గ్యాస్ అయిపోయి దాచుకుంటున్నారు కానీ నేనైతే ఎప్పుడు పుల్లలు దాచుకుంటాను. పుల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే మేము కట్టెల పొయ్యి అంటించి నీళ్లు కాస్తాము, అలాగే అన్నం కూడా వండుతాం కదండి. ఇక నాకు గ్యాస్ బండ్లు ఉన్నా లేకపోయినా పుల్లలు మాత్రం కంపల్సరీగా దాచుకుంటాను. ఒక బంగారం లెక్కనైతే దాస్తానండి. ఆ బాధపడే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి పుల్లల గురించి నాకు బాగా తెలుసు. వాటిని తడిచిపోతే నా ప్రాణం చాలా విలువిల్లాడిపోతుంది. ముందు వాటిని సర్దుకుంటానండి. వర్షంలో బట్టలు తడిసినా సరే ముందు మాత్రం పుల్లలే నేను పక్కకు పెట్టుకుని ఆ తర్వాత బట్టలు ఉన్న వాటిని అన్నిటినీ సర్దుకుంటానన్నమాట. ఉద్యములిద్దరికీ కూడా టిప్నే కదండి. ఉదయాన్నే వెళ్ళిపోతారు, మరలా మధ్యాహ్నానికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ ఒకటి పెడితే సరిపోతుంది. వంటతో పని లేదనమాట. ముగ్గురికి వంట చేసేటప్పుడే నాకు బెటర్ అనిపించేదండి. ఇప్పుడు 2 పనులలాగా అనిపిస్తుంది. బాబుకి ఒకసారి వంట చేయాలి, ఎప్పటిలాగానే మేము కూడా ఒక కర్రీ చేసుకోవాలండి. అదే పొద్దున్నే బాక్సులు క్యారేజీలు పెట్టేయడం అయితే ముగ్గురికి కూడా పెట్టేసేదాన్ని కాబట్టి నాకు అంత పని ఉండేది కాదు. ఇప్పుడేమో బాబు పాప వాళ్ళిద్దరూ కూడా ఒకే టైంకి వెళ్ళడం వల్ల నేను టైంని కొంచెం క్యారీ చేయలేకపోతున్నాను.
ఇక అందువల్ల బాబు ఎలాగో ఉన్న ఊర్లోనే కదా స్కూల్ అనేసి నేను త్వరగా పిల్లల్ని పంపించేసి ఆ తర్వాత బాక్స్ పెట్టి పంపించవచ్చులే అని బాబుకి కాస్తంత తీరిగ్గా వండుకుంటున్నాను. ఏం తీరికలేండి, ఏదో ఒక పని చేసుకుంటూనే వంట చేసుకోవాలి పొద్దున్నే. ఎందుకంటే ఏదో ఒకటి చిన్నగా కూర వండేసుకోవాలి. నేను మరి అందరికీ సరిపడా వండాలంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కదండి. 9 గంటలకల్లా బాక్స్ సర్దేసుకోవాలి, లేదంటే మా వారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత మరలా నేను ఫోన్ చేసి రమ్మనడం, పట్టుకెళ్ళడం అంతా టైము నాకు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆయన టైం కూడా నేను వేస్ట్ చేసిందాన్ని అవుతున్నాను కదా. అందుకని ఇక బాబుకి ఎలాగో నేను బాక్స్ ఇవ్వకుండా పంపించేస్తున్నాను. దానికి తోడు మరలా ఆయన్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రప్పించడం ఎందుకనేసి ఆయన ఉండగానే ఆయన రెడీ అవుతూ ఉంటారు. నేను ఈ లోపైతే ఏదో ఒకటి కూర చేసేస్తాను. ఏదో ఒకటి అనేసి నా పని అయిపోవాలని అయితే ఎప్పుడు అనుకోనండి. అది పిల్లలు తినే విధంగా వాళ్ళకి నచ్చే విధంగానే వండుతాను. నాకు ఎంత లేట్ అయినా ఎంత నేను అవస్థ పడినా కానీ వాళ్ళకి నచ్చకుండా అయితే ఏ కూర చేయనండి. పొద్దున్నే వెళ్తారు, మరలా చీకటి పడితే వస్తారండి. పాపం వాళ్ళు మనం పెట్టిందే తింటారు కానీ పక్కన వాళ్ళు అయితే అడిగి తినలేరు కదా. ఎవరు పెడతారు వాళ్ళకి అక్కడ? అమ్మ పెట్టిందే కదా, ఆ పెట్టింది ఏదో కాస్తంత వాళ్ళ కడుపు నిండా తినేలా పెట్టడానికే చూస్తాను నేను. ఇంకా ఒక పక్కన క్యారెట్ వేపుడు చేసుకుంటూనే గిన్నెలు అయితే సర్దేసుకోవచ్చు అనేసి స్టాండ్ అక్కడికి తెచ్చుకుని ఇంకొక స్టాండ్లోకి అయితే సర్దుకుంటూ ఉన్నానండి. ఆ గేదెలు పాలించేటప్పుడైతే నేను ఒక్క పెరుగు ప్యాకెట్ కానీ పెరుగు డబ్బా కానీ తెచ్చుకున్నది లేదండి. మేము ఎవరూ కూడా ఇష్టపడి తినేవాళ్ళం కాదు. పాలైతే తగ్గిపోయాయి. ఇంకా పిల్లలకి ఒక్కొక్కసారి నాకు పెరుగు లేకపోతే ప్యాకెట్ పెరుగు ఇంకా డబ్బా పెరుగు అలా తెచ్చేవారు. అలా అలవాటు అయిపోయిందండి మా వాళ్ళకి. ఇంకా నేను ఇంట్లో పాలు తోడు చుక్క వేసినా సరే వాళ్ళు తోడంటిన పెరుగు తినట్లేదండి. డబ్బా పెరుగు అయితేనే ఇష్టంగా తింటున్నారు. ఇక డబ్బాలు అయితే ఎన్ని ఉన్నాయో ఇక చూపించితే మీరే నవ్వుతారనమాట. అన్ని డబ్బాలు ఉన్నాయి. అందుకనే డబ్బా మీకు చూపిస్తున్నాను. వాటన్నిటిని జాగ్రత్తగా దాచి ఉంచానండి, ఏదో ఒకటి చేద్దామని. ఆ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఎన్ని డబ్బాలు ఉన్నాయో. ఇంకా కొన్ని డబ్బాల్లోనైతే నేను ఏదో ఒకటి వేసుకుని వాటిని వాడేస్తూ ఉన్నాను. నిత్యావసర వస్తువులు ఏవైనా సరుకులు ఉంటాయి కదండి, వాటిని వేసుకుని వాడుతూ ఉన్నాను. ప్లాస్టిక్ ఏమో వాడకూడదు అంటారు కానీ చేస్తామండి, పాడేయలేము కదా. అందుకే ఏదో ఒకటి వేసి వాడుతూనే ఉన్నాను. ఇంకా నేను డబ్బాలు కూడా ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగానే వాడుతున్నాను. వాటన్నిటిని తీసేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున తప్పకుండా వాటన్నిటిని తీసి పడేస్తానండి. అంతవరకు అయితే వాటి అవసరం ఉంది కాబట్టి వాడుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ప్లాస్టిక్ వాడకూడదు అనుకున్నా కానండి తప్పట్లేదు. కొన్ని వస్తువులు వేయడానికి ప్రతి దానికండి కొన్ని ఏంటి అన్నిటిలోనూ కూడా ప్లాస్టిక్తో నిండిపోతుంది. ఇక హెల్త్లు కూడా అంతంత మాత్రమే అయిపోతున్నాయండి అందరివిని ప్లాస్టిక్ వాడకాల వల్లే. ఇక మ్యాక్సిమం అన్నీ కూడా స్టీల్ వాటిల్లో వాడుకొని ఇంకా గాజు పింగాణి వాటిల్లో వాడుకోవాలంటే మనలాంటి ఇళ్ళల్లోనే అవ్వదు కదండి. ఇక అందుకని నేను ఇలానే కంటిన్యూ అయిపోతున్నాను. వీటన్నిటిని తీసే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఈసారి 2 పనులు అయ్యేటట్లు చూసుకుంటానండి. అది ఎప్పుడంటే ఫ్రైలు ఏదైనా చేస్తూ ఉంటే గ్యాస్ దగ్గరే నిలబడి దాన్ని తిప్పుతూ ఉండాలి కదండి. అటువంటప్పుడు అక్కడే ఉండి చేసుకునే ఇంకొక పని ఏముంటుందండి, గిన్నెలు సర్దుకోవడం, ఇంకా అక్కడ ఏదైనా పని ఉంటే చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను. నిలబడి అటు ఇటు కూడా కవర్ చేసేయవచ్చు అనేసి గిన్నెలన్నీ సర్దేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఈ క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ కాలేదండి, ఇంకా ఉంది. ఇంకా అప్పటి వరకు అక్కడ ఉన్న ఎంగిలి గిన్నెలు, టిఫిన్ గిన్నెలు అవన్నీ ఉంటాయి చూడండి, వాటన్నిటిని తీసుకెళ్ళి కుండీ దగ్గర వేసేసుకుంటే ప్రాణం హాయిగా ఉంటుందండి. అక్కడ ఎంగిలి గిన్నెలు ఉంటే నాకు గ్యాస్ దగ్గర వాటిని చూసినప్పుడల్లా బుర్ర అంతా కూడా అదొక రకంగా అయిపోతుంది. పని ఎక్కువగా ఉన్నట్టు అనిపించేస్తుందండి, ఆందోళన వచ్చేసినట్టు ఉంటుంది. అక్కడ నాకు మనసు ఫ్రీ అవ్వాలంటే గిన్నెలన్నీ తీసుకెళ్ళి నా కంటికి కనపడకుండా అక్కడ పెట్టేసుకోవాలన్నమాట కుండీ దగ్గర. అక్కడ ఉంటే మరలా ఏమీ అనిపించదండి, పీస్ఫుల్గానే ఉంటుంది. మామిడి చెట్టు నీడన ఆ గిన్నెలు ఆ టబ్బు పక్కన అలా కనపడుతూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ గ్యాస్ పక్కన కనపడుతూ ఉంటే నాకు ఏంటో గజిబిజి గందరగోళం అయిపోయినట్టు ఉంటుంది. గదిలో మనం వంట ప్రశాంతంగా చేసుకోవాలంటే అక్కడ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలండి. గజిబిజి గందరగోళంగా అక్కడ ఉన్న గిన్నెలతోనూ వాటితోనూ నిండిపోయి ఉండి ఎక్కడ పనిముట్టు అక్కడ లేకుండా ఉంటే చిరాకు వచ్చేసి వంట మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. దాన్ని ఎలా చేస్తున్నామో కూడా తెలియదండి. అక్కడ అంతా కూడా గ్యాస్ స్టవ్తో సహా అంతా నీట్గా ఉంటేనే మనం వండే వంటకం ఇంకా మంచిగా చేయాలన్న ఇది ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుందిలేండి. అక్కడ నాకు గ్యాస్ స్టవ్ కూడా నీట్గా లేకపోతే వంట మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ముందు అందుకని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. మరీ కడిగేసి రుద్దేయకపోయినా కానీ కనీసం క్లాత్ తోటైనా డైలీ తుడుచుకుంటానండి. గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి కుండీ దగ్గర పెట్టేశాను. ఇంకా అన్నం కుండ ఉందండి, దాన్ని కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుని అక్కడ పెట్టేశాను. ఈ అన్నం అలా వేరే గిన్నెలోకి తిరగదీసి కాసేపు అలా ఆవిరి పోనిచ్చి ఆ తర్వాత మూత పెడతానన్నమాట. క్యారెట్ ఫ్రై అంటే కొంతమంది ఇష్టంగా తింటారండి, కానీ కొంతమందికి అస్సలు నచ్చదు. కానీ నచ్చే విధంగా మనం వండాలి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తింటారండి. నేను క్యారెట్ ఫ్రై ఎప్పుడు చేసినా కానీ దానిలో ఆలు కూడా వేసి రెండింటిని కలిపి అయితే ఫ్రై చేస్తూ ఉంటాను. అలా చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా ఆలు వేయకుండా ఉత్తిదే
చేసినా కానీ ఇష్టంగా తింటారు. ఎలాగంటే 2 గుడ్లు ఆ క్యారెట్ క్వాంటిటీని బట్టి 2 పట్టినా, 1 పట్టినా, 3 పట్టినా వేసేసుకొని దాన్ని కాసేపు అలానే ఉంచి గట్టిపడనివ్వాలండి. చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి కదా! వాటిని గరిటెతోటి మెదిపేసుకుంటే మనకి చక్కగా అలా కనిపిస్తూ ఉంటాయి క్యారెట్లు అక్కడక్కడ. పిల్లలు చూసేసరికి వాళ్ళకి క్యారెట్ కనిపించదండి, ఎగ్ ముక్కలే కనిపిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళైతే టెంప్ట్ అయిపోయి తినేయడానికి రెడీ అయిపోతారు, చాలా ఇష్టపడతారు. గుడ్లు వేసాం కాబట్టి దానిలో కొద్దిగా గరం మసాలాను, చికెన్ మసాలాను వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బాక్స్ కూడా పెట్టేశాను బాబుకి. ఇంకా మా చెట్టు అయితే మామిడికాయలు చాలా బాగా కాసిందండి ఈ సంవత్సరం. ఎక్కడికో వెళ్ళి మామిడికాయ తెచ్చుకునే అవసరం లేదు, మా చెట్టే మాకు కాయలు ఇచ్చేసిందనమాట. ఈ సంవత్సరం పప్పులో వేసేద్దామని మొట్టమొదటిసారిగా కాయ అయితే కోసామండి ఈరోజు. చెట్టుని 4 సంవత్సరాల నుంచి అయితే చూస్తూ ఉన్నామండి, కాయలు ఈ సంవత్సరం కాస్తుందేమో, ఈ సంవత్సరం కాస్తుందేమో అని. కానీ 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత కాసిందనమాట. చాలా విరివిగా కాసాయి, కానీ సగానికి సగం అయితే రాలిపోతున్నాయండి. పోనీలేండి, ఉన్నవే చాలు. ఇక పోయిన నీళ్ళు పోయినా కానీ ఉన్న వాటికి గట్టేసుకోవాలని చెప్తారు కదా పెద్దవాళ్ళు, అలా అన్నమాట. ఇక ఉన్నవే మనకు చాలులేండి, ఇక పోయిన కాడికి పోయాయి, ఇంకా రాలుతూనే ఉన్నాయి. ఇంకా నేను మామిడికాయని తీసుకుని అయితే నా గ్యారేజ్లోకి వచ్చేసానండి. గ్యారేజ్ అంటే ఏముంటుంది, కూరగాయలు బాగు చేసే గ్యారేజ్ అంటే ఒకటి ఉంటుంది కదండి, వంటగది. ఇక అక్కడికి తీసుకొచ్చి దానికైతే పని చెప్తున్నాను, కత్తిపేటకి. నేను ఏ కాయలు కూరలో తరగాలన్నా కానండి కత్తిపేటే ఎక్కువగా వాడుతూ ఉంటాను. బంగాళదుంపలు ఆ పీల్స్ తీసేటప్పుడే నేను ఫీలర్ ఉపయోగిస్తాను, కానీ మిగతా దేనికైనా సరే నాకు ఫీలర్తో పని ఉండదండి. ఈ కత్తిపీటతోనే చెక్కులు తీసేస్తాను. కాస్త మందంగా ఉంటాయి కదండి, మామిడికాయ పొట్టు ఇంకా ఆనపకాయ పొట్టు కూడా తీసేయడం కత్తిపీటతో చాలా ఈజీ. బీరకాయలు చెక్కడానికి, బంగాళదుంపలు చెక్కడానికి మాత్రమే నాకు ఫీలర్ కావాలన్నమాట. కాయలు కాయడం లేట్ అయినా కానీ మామిడి చెట్టు అయితే మంచి కాయలే ఇస్తుందండి. పెద్ద రసాలు అంటారు చూడండి, అవేనమాట. ఇవి పళ్ళుకి బాగానే ఉంటాయి. ఇంకా మాగాయలు అలాంటివి పట్టుకోవడానికి కూడా బాగుంటాయి అనుకుంటా. మరి ఆవకాయకి బాగుంటుందో లేదో తెలియదు, నేను అత్తయ్యని అడగలేదు. ఆవకాయకి చిన్న రసాలు అలాంటివి బాగుంటాయి అంటారు. ఇవి పెద్ద రసాలు కదండి, పట్టుకుంటే మాగాయ పట్టుకోవాలి, లేదంటే పళ్ళుకి ఉంచేసుకోవాలి. మరి ఏం చేస్తారో అత్తయ్య చూడాలన్నమాట. ఇంకా నేనైతే మామిడికాయ చెక్కేయడం అయిపోయింది. దాన్ని చిన్న చిన్న, బాగా చిన్న చిన్నవి కాకుండా కాస్తంత వెడల్పుగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటే పప్పులోకి చాలా బాగుంటాయండి మామిడికాయ ముక్కలు. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, నాగమణి పిచ్చి కాకపోతే. ఇంకా టెంక కూడా కట్టేసిందండి. టెంక పారేయడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని దాన్ని కాస్తంత గుంజు ఉంచేసి ఆ టెంక కూడా వేసేసి దానిలో కొద్దిగా నూనె ఇంకా పసుపు కూడా వేసి తగినంత నీళ్లు పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కోసేసానండి. ఏమండి, నాకు పప్పు అయితే కలిపి పెట్టేసి మొత్తం అంతా ప్రాసెస్ ఒకేసారి కుక్కర్లోనే జరిగిపోవాలని ఆశ ఉంటుంది, కానీ నాకు భయం అండి. అందులో చింతపండు, కారం కూడా వేసి చేసేస్తారు కదా, నాకేమో అలా చేయాలంటే కాస్త భయము. ఫస్ట్ టైం చేయాలంటే కాస్త భయంగానే ఉంటుంది కదండి. చేసేవచ్చు అంటారా? నేనేమో ఎప్పుడూ కూడా అలా పప్పు పెట్టి వేరే గిన్నెలోకి తిరగదీసి దాంట్లోకి చింతపండు యాడ్ చేసుకుని ఆ తర్వాత మరిగించి తాలింపు పెడతాను. కానీ కొంతమంది అయితే అన్నీ అందులో వేసేసి ఓన్లీ తాలింపు మాత్రమే పెడతారు. అది ఎలా చేయాలో నాకు కాస్తంత ఇబ్బందిగా ఉండి నేను చేయలేకపోతున్నాను. మా కుక్కర్ కూడా చేయడానికి కాస్త చిన్నది కదండి, నాకు కొంచెం భయం వేసి నేను ఇలానే చేస్తూ ఉన్నాను. ఉప్పు అయితే కలిపేసి మొత్తం అన్నీ కూడా ఆ గ్యాస్ మీద అయితే పెట్టేసుకుని అక్కడ ఉన్నవన్నీ నీట్గా సర్దేసుకున్నానండి. కత్తిపేటలు ఉంచేకాడ కత్తిపేటలు, కూరగాయలు ఉంచేకాడ కూరగాయలు అన్నీ కూడా సర్దుకోవాలి కదండి. ఇది ఒకసారి తెరిచామంటే అయిపోతుందా, మళ్ళీ మూసే వరకు కూడా అక్కడ చాలా పని ఉంటుంది. ఇంకా పప్పు కూడా నేను వేరే గిన్నెలోకి తిరగదీసుకోకుండా దానిలోనే ఈరోజు కలిపి పెట్టేశాను. చింతపండు రసం వేసి మరిగించేశాను. పక్కనే కూడా తాలింపు పెట్టేసుకుంటున్నానండి. పప్పు ఎంత టేస్ట్గా ఉన్నదన్నది ఎంత ముఖ్యమో దానికి తాలింపు పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. నేను జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇంకా ఆవాలు మాత్రమే వేస్తానండి, కరివేపాకు. కానీ కొంతమంది మరి ఇంకా ఏవేవో వేస్తూ ఉంటారు, పోపు దినుసులు అలాంటివి. అవి వేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందేమో, మరి నాకు తెలియదండి. నేనైతే ఇలానే పెడతాను. తాలింపు పెట్టిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకుంటే ఆవిరి బయటకు పోకుండా, స్మెల్ కూడా బయటకు పోకుండా చక్కగా వాసన అందులోనే ఉంటుందని నా అభిప్రాయం అండి. దాన్ని బయటకు వెళ్ళకుండా బంధించేయాలనుకుంటాను, కానీ బంధించలేకపోయాను ఈరోజు. ఒక చేతిలో పోను, ఒక చేతిలోనేమో తాలింపు వేయడానికి గెరిట్లు ఇవన్నీ ఉంటాయి కదండి, ఎలా కుదురుతుంది? నాకు వీలైతే మాత్రం నేను వెంటనే మూత పెట్టేసి ఆ తర్వాత తీసేస్తాలేండి. అలా ఆవిరి మీద వేడివేడి దాని మీద పెట్టేసినా కానీ త్వరగా పాడవుతుంది, ఇంకా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది అనేసి కొంచెం ఆవిరి చల్లారిన తర్వాతే మూత పెడతాను. ఇంకా పక్కకు కూడా పెడతానండి ఈ మూత, ఆవిరి వెళ్ళిపోయేలాగా. నాగమణి పప్పు మామిడికాయ వండేయడం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఏముంటుందంటే లోపల నుంచి ఆల్రెడీ తుడిచేసాను, ఈ బయట మాత్రమే మిగిలిందనమాట.
ఈ బయట కూడా తుడిచేసుకుని ఇంకా పనులు ఉంటాయండి, బట్టలు ఉతకడాలు అలాంటివి ఉంటాయి కదా. ఒక పని అయిన తర్వాత ఒక పని చేసుకుంటూ లాస్ట్లో అయితే బట్టలు ఉతుకుతానండి. చాలామంది పొద్దున్నే బట్టలు ఉతికేస్తారు, తర్వాత వంట చేసుకుంటారు. నాకైతే అలా కుదరదండి. లేవడమే వంట చేసుకోవాలి. పిల్లలకి బాక్స్లో అవి సర్దేసిన తర్వాత ఇంకా ఇంట్లో మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వంట అయితే త్వరగా చేసేసుకోవాలి కదండి. బట్టలు ఉతికేసరికి ఎంత కాదనుకున్నా 11:30 అలా అయిపోతుంది. నేనేమో ఒక్కొక్క పని కాస్తంత ఎక్కువ టైమే తీసుకుంటానులేండి. అలా స్పీడ్గా చేసుకుంటాను, కానీ ఎంత చేసుకున్నా పని అనేది బట్టలు ఉతుకుడు కాస్తంత ఎక్కువగానే ఉంటుందండి. వాటిని సబ్బెట్టాలి, బాదాలి, ఇంకా జాడించాలి కాబట్టి లాస్ట్లో తీరిగ్గా ఉతుకుతాను. ఎందుకంటే తీరిక ఏముంటుందిలేండి, పని అంతా అయిపోయిందన్న కాన్ఫిడెంట్ తోటి బట్టలు కాస్తంత లేట్ అయినా పర్వాలేదు కదండి, అవే ఆరుతాయి. వంటకు లేట్ అయింది అనుకోండి, మరి ఆకలికి ఆగలేరు కదా పెద్దవాళ్ళు. అందుకని ముందు వంట సంగతి, ఆ తర్వాత మిగతా పనులు అనమాట. మిగతా పనులు అంటే అన్నీ ముందే చేసేసుకుంటానండి. బట్టలు ఉతుకుడు మాత్రమే నేను లేట్గా చేస్తాను లాస్ట్లోను. ఇక ఇల్లు కూడా తుడిచేయడం అయిపోయింది. ఇంకా గిన్నెలు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకున్నాను. వాటిని ముందే తోమేసుకున్నానులేండి. పప్పు కుక్కర్లో పెట్టిన తర్వాత విజిల్స్ వస్తుండగానే నేను గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఆ తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టి ఇక ఇల్లు కూడా లోపల నుంచి బయటకు తుడుచుకొచ్చేసాను. ఇంకా పాలు కూడా కాగిపోయాయి, వాటిని చల్లారబెట్టాను, మరలా వేడి చేశాను, మరలా చల్లారిపోతాయి. ఇంకా ఒకసారి చల్లారితే వేడి చేయలేక తోడంటే అయితే వేసేస్తున్నానండి. కొన్న పాలు అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా తోడుకుంటున్నాయండి. నీళ్లు చూసారు ఎన్ని వచ్చాయో. ఇంట్లో పాలకి బయట పాలకి ఇదే తేడా అన్నమాట. ఇంకా 2:30 అయిపోతుందండి నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి. ముందైతే అన్నం పెట్టేయచ్చు. పిల్లలేమో స్కూల్ నుంచి వచ్చేసారు, బుజ్జమ్మాళ్ళు. ఇక వాళ్ళకి, వాళ్ళ తాతయ్యకి, ఇక వాళ్ళ అత్తుంది, తను, ఇక వీళ్ళందరూ కూడా భోజనం చేసేస్తూ ఉంటారు. అవన్నీ అక్కడ పెట్టేశాను. పప్పులోకి ద బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఆవకాయ అండి. ఇంకా మాగాయ పచ్చడి అయితే తీసాను నేను. తీసి 2 రోజులు అవుతుందిలేండి, కొద్దిగా ఉంది సరిపోతుందిలే అనేసి ఇంకా తీయలేదు. ఇక వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు, నేనైతే నీళ్లు పడుతున్నానండి. ఒక బిందె పట్టుకుని అక్కడ పెట్టుకుని ఇక బాటిల్స్ ఇంకా నింపవలసిన వాటిల్లో అన్నిటిలో కూడా నిండబెట్టేసిన తర్వాత బట్టలు ఉతకడానికి అయితే వచ్చేసాను. మందికి ఏ పని ఎప్పుడు చేసుకోవాలేంటో కాస్తంత గజిబిజిగా ఉన్నట్టు కంగారు వచ్చేసినట్టు ఉంటుంది కదండి. పని అలవాటు అయిపోయిన వాళ్ళకి కాదు, కొత్తగా పనులు చేసే వాళ్ళకి, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, ఈ పనులు అంటే అంతగా తెలియని వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఏ పని ముందు చేయాలో ఏ పని తర్వాత చేయాలో అర్థం కాదు వాళ్ళకి. మన ఇంట్లో ఉండే విధానాన్ని బట్టి మన పనులు అయితే చేసుకోవాలండి. బయట పనులు ముందు చేసుకోవాలా, వంట పని ముందు చేసుకోవాలా అని ఉంటుంది కదా. ఇంటికి ఒకలాగా ఉంటుంది విధానం, అందరూ ఒకే విధంగా ఉండరు కదండి. మా ఇంట్లో అయితే ముందు వంట చేసిన తర్వాతే మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను నేను. మనం ఏ పని ఎలా చేయాలో అది మనం ఇంటి విధానాలను బట్టి, పద్ధతులను బట్టే ఉంటుందండి. ఇంకా మన అవసరాలను బట్టి కూడా మన పనులు ఉంటాయి. ఆ అవసరానికి తగిన విధంగా కూడా పనులు చేసుకుంటే బాగుంటుంది అందరికీ. పనులు చేయడానికి టిప్స్ ఏమీ ఉండవండి, మనం చేతులే మన టిప్స్ అనమాట. మన చేతులతో ఎంత స్పీడ్గా చేసుకుంటామో, మన మైండ్ పెట్టి ఏ పనిని ఎలా చేసుకోవాలో ఆలోచించి చేసుకుంటామో అవే టిప్స్ అనమాట. ఇక అంతకుమించి టిప్స్ అంటూ ఏముంటాయండి. చేసేయాలన్న ఆలోచన ఉండాలి. ఎవరితోనైనా నేను ఎందుకు అనిపించుకోవాలి, నాకు రాదా ఈ పని అన్న పట్టుదల ఉంటే ఏ పనైనా వస్తుంది. నేను ఎలా చేసినా కానండి నాకు అంత అలసట రాదు. కానీ ఈ బట్టలు ఉతికేటప్పుడు మాత్రం కాస్త అలసటగానే ఉంటుందండి. మరి చేతులతో ఉతకాలి కదా. మిషన్ కొనుక్కోమని చెప్తున్నాం కదా, నాకు మరి వినొచ్చు కదా మాట అని మీరు అంటారండి. కొనేసుకోవాలనే ఉంది. ఈ బట్టలు ఉతుకుడు చేతులతోటి అవ్వక నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇక ఇల్లు ఎలాగో కట్టుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఇక ఇల్లు కట్టేటప్పుడైనా సరే మిషన్ తెప్పించేసుకుంటానండి. మరి ఇంటి పనులు, ఇక వంట పనులు, ఆ పనులు, ఈ పనులు, అన్ని పనులతో పాటు ఈ బట్టల పని కూడా నాకు కాస్త ఇబ్బంది అయిపోతుంది కదా. అప్పుడు తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. అంతవరకు కూడా మిమ్మల్ని నేను నా చేతులతో బట్టలు ఉతుక్కుంటూ అలా విసిగించేస్తూ ఉంటానండి. మరి చేసుకోవడానికి టిప్స్ ఉంటాయి లేదో నాకు తెలియదు కానండి, బట్టలు ఉతుకుడు మాత్రం స్పీడ్గా అయిపోవాలంటే ఒక టిప్ ఉందండి నా దగ్గర. అదేంటంటే అదొక సీక్రెట్ అనమాట. నార్మల్గా మురికి లేని బట్టలు ఉతికేటప్పుడు ఎలాంటి మనకి చిరాకు ఉండదు, బాధ ఉండదు. కానీ కాస్తంత మురికి ఎక్కువగా ఉన్న బట్టలు వచ్చేసరికి ప్రాణం ఇసుకొచ్చేస్తుంది కదండి. రుద్ది వాటిని బండకేసి కొట్టి చాలా అవస్థ అయిపోతుంది. అటప్పుడు మనకి చాలా మంది మీద కోపం ఉంటుంది కదండి. వాళ్ళని ఒక్కసారి తెలుసుకున్నారంటే పని చాలా సులువు సూత్రంగా అయిపోతుంది. వాళ్ళ మీద ఉన్న కోపం అంతా కూడా వాళ్ళ ముఖం మీద మనం ఎలాగో అనలేం కాబట్టి ఈ బట్టలు రుద్దేటప్పుడు, ఉతికేటప్పుడు, జాడించేటప్పుడు ఒక్కసారి తెలుసుకోండి.
పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. బట్టలు ఉతికినట్టే అనిపించదండి. ఏ పనైనా సరే మనకు కోపంతో చేస్తూ ఉంటే స్పీడ్‌గా చేసేస్తాం. ఇంకా అక్కడ కాళ్ళ కింద ఇసకుందా, మరేముందా అని కూడా ఆలోచించమండి. ఈ బట్టలు ఉతికేటప్పుడైతే నేను ఎవరినంటే ఎవరు ఊరుకుంటారండి. అందరూ మనకు కావాల్సినోళ్ళే కదా! మనకు కావాల్సినోళ్ళైనా, అక్కర్లేని వాళ్ళైనా మన ఇంట్లో ఒక పర్సన్ ఉంటారు. ఎవరో తెలుసా అండి? మన శ్రీవారనమాట. అన్నీ ఆయనే భరించుతాడు కాబట్టి మనల్ని భరించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఇక కోపతాపాలంటూ భార్యాభర్తల మధ్యన ఉండక మానవు కదండీ! వాటిల్లో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, బట్టలు ఉతకడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అన్నాననేసి మా వారిని ఏదో రాచి రంపాన పెట్టేసేదానిలాగా అయితే నేను మీకు కనిపించొచ్చు. కానీ ఏమీ అననండి. మొహం మీద కానీ, మనసులో కానీ ఏమీ అనను. కోపం అంటూ వస్తే కదండీ ఏదైనా అనడానికి. ఎంత బాధున్నా, ఎంత కోపం వచ్చినా అది కడుపులోనే ఉండిపోతుంది. మనసులోనే దిగమింగేసుకుంటాను గానీ, ఇలా బట్టల మీద, వాటి మీద, వీటి మీద చూపించనండి. కానీ మనకి కోపం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా చేయక తప్పదనమాట. వాటి మీద ఎంత కోపం ఉన్నా కానండి, అది మనసులో దిగమింగేసుకోవడం చాలా మంచిది. అసలు కోపం అంటూ ఎందుకొస్తుందండి? అందరి మీద ప్రేమ ఉన్నప్పుడు కోపం అయితే రాదు కదా! కానీ మనుషులం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఎవరి మీదైనా బాధతో కూడిన కోపం రావచ్చు. ఇంకా కాస్తంత మనం ఎమోషన్ అవ్వచ్చు. అలాంటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్‌లో అయితే మనిషి అన్నాక కోపం రావడం సహజం. ఆ కోపాన్ని నేనైతే దిగమింగేసుకుంటాను. మరి అందరూ కూడా ఆ విధంగా ఉండరు కదండీ! కొంతమందికి ఈ టిప్పు నచ్చుతుందేమో అనేసి నేను ఇలా చెప్పాననమాట. నువ్వు మాత్రం కోపాన్ని దిగమింగేసుకుంటావు గానీ, మేము మాత్రం తిట్టుకుంటూ బట్టలు ఉతుక్కోవాలని మీరు అనుకుంటున్నారా? వద్దులేండి అయితేని. ఇలా ఈ రోజైతే నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైతే నా పనులు చేసుకున్నానండి. ఒక్కొక్కసారి అయితే పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ, ఒక్కొక్క రోజు ఏంటో తెలియదండి. చాలా సులువుగా అయిపోతాయి. ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి ఆ రోజైతే. ఇక ఎక్కువ పనులే ఉన్నాయిలెండి. రోజు చేసుకునే పనులే. వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి. మీరెవరో నాకు తెలుస్తుంది. హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.